ఓం శ్రీ గురుభ్యో నమ. మా గురువుల పాదాలకు హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈరోజు కలియుగంలోనే సతయుగం మొదలు అనే అంశం గురించి మనం చర్చించుకుందాం. యుగాలు మనకు మొత్తం 4 ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. అవి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. యుగాలలో మొదటిదైన కృతయుగమునకు మరో పేరు సతయుగము అని అంటారు. ఈ యుగంలో ధర్మాలు 4 పాదాలపై నిలబడి ఉంటుంది. ఈ కాలంలో వ్యాధులు, ద్వేష భయం లేదా దుఃఖం ఉండవు. మానవులందరూ ఆనందంగా జీవిస్తారు అని అంటారు. సత్యయుగంలోని ధర్మాత్ములు ప్రతి యుగంలోనూ పుడుతూనే ఉంటారు. వారు కారణ జన్ములై ఉంటారు. అలాంటి వారు మాత్రమే ధర్మ మార్గంలో నడిచిన వారికి ఛత్రము, గొడుగు అయి నిలుస్తారు. ఉదాహరణకు ద్వాపర యుగానికి చెందిన శ్రీకృష్ణుడి గాథ మనకు తెలియజేస్తుంది. ఇంద్రుని అహంకార భంగం అనే అంశంపై మనము ఇప్పుడు చెప్పుకుందాం. శ్రీకృష్ణుడు గోకులంలోని ప్రజలను ఇంద్రునికి బదులుగా గోవర్ధన పర్వతాన్ని పూజించమని చెప్పినప్పుడు గోకులంలోని ప్రజలందరూ ఇంద్రునికి బదులుగా గోవర్ధన పర్వతాన్ని పూజిస్తూ ఉంటారు. దానితో కోపంతో రగులుతున్న ఇంద్రుడు అనేక రకాలైన వర్షాలను కురిపించసాగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గోకులవాసులంతా ఏ గోవర్ధన పర్వతాన్ని పూజిస్తున్నారో ఆ గోవర్ధన గిరిని తన చిటికెన వేలితో ఎత్తి అక్కడ ప్రజలను ఆ గిరి క్రింద వారికి కావలసినవి సమకూర్చి వారిని కాపాడాడు. ఇలా ఇంద్రుని గర్వాన్ని శ్రీకృష్ణుడు అణిచివేశాడు. కలియుగంలో కూడా ధర్మ మార్గంలో నడిచిన వారు ఉన్నారు. వారి మార్గంలో మనము సాధన చేస్తూ ముందుకు వెళ్ళగలిగితే వారు మనకు ఛత్రము, గొడుగు అయి నిలుస్తారు. ధర్మ మార్గాన్నే నడిచిన వారు, సత్యాన్నే అనుసరిస్తున్నవారు కలియుగం మొదలైన కొత్తలో ఒక విత్తనం వేశారు. ఆ విత్తనం పెరిగి పెద్దదవుతూ ఉంది. కలియుగ అంతానికి ఒక మహావృక్షం అవుతుంది. అంటే పూర్తిగా సత్యయుగం అవుతుందన్నమాట. ఇప్పుడు కూడా ధర్మపరులైన వారు ఆ పెరుగుతున్న వృక్షం కింద సేద తీర్చుకుంటున్నారు అని అర్థం. కలియుగ అంతం అంటే పాపాత్ములు పోయి పుణ్యాత్ములు ఎక్కువగా పెరగడం, అంతేగాని ప్రజలు లేకుండా పోవడం కాదు. ప్రజ అంటే ప్రపంచంలో ఉండే జీవ, నిర్జీవాలు అని అర్థం. ఈ విషయంపై మీకు ఏమైనా సందేహాలుంటే తప్పక కామెంట్ చేయగలరు. ధన్యవాదములు.